హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ గోపగోని ఆనంద్ విరచిత అంశంగా శిలాజేతర ఇంధన వనరులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. శిలాజేతర ఇంధన వనరులు సుస్థిర ప్రగతికి అక్షయ వనరులవి. మనం ఈ అంశాన్ని పరిశీలించే క్రమంలో ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో భాగంగా 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40% సంచిత విద్యుత్ శక్తి సాధించాలని భారత్ నిర్ణయించింది. అయితే ఈ లక్ష్యాన్ని 2022 నాటికే చేరుకోవడంతో అదే ఏడాది ఆగస్టులో లక్ష్యాన్ని 40% నుంచి 50% వరకు అని నవీకరించింది. ప్రస్తుతం దేశంలో శిలాజేతర ఇంధన ఉత్పత్తి వనరుల వాటా 46% ఉందని అంచనా. ఇక విషయానికి వస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జరగాలంటే తరిగిపోని శక్తి వనరులు అత్యంత అవసరం. ఇవి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి భూతాపాన్ని అదుపులో ఉంచుతాయి. ఇంధన భద్రతతో పాటు తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాలిక ప్రయోజనాలకు వాటిని అందిస్తాయి. అందుకే వీటి ఉత్పత్తి వినియోగానికి దేశంతో పాటు ప్రపంచం మొత్తంలోనూ ప్రాధాన్యం పెరుగుతుంది. అపరిమితంగా లభ్యమవుతూ ఎన్నటికీ తరిగిపోని ఇలాంటి ఇంధన వనరులు, వాటి వినియోగం తీరుతెన్నులపై మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి, అవగాహన పెంపొందించుకోవాలి. భారత్లో సౌరశక్తి, పవనశక్తి వాడకం గణనీయంగా అధికమవుతున్న తీరు, దానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకోసం అమలు చేస్తున్న పథకాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా తరిగిపోని ఇంధన వనరుల గురించి మనం పరిశీలిస్తే ఏదైనా ఒక సహజ వనరును శక్తి ఉత్పత్తికి వినియోగించినప్పుడు తరిగిపోకుండా మళ్ళీ ఉపయోగించే విధంగా ఉంటే ఆ ఇంధన వనరులను పునరుత్పాదక ఇంధన వనరులు అంటారు. అవి సూర్యరశ్మి, గాలి అదే పవనం, నీరు, బయోమాస్, భూతాప శక్తి మొదలైనవి ఆ విభాగంలోకి వస్తాయి. అపారంగా అంటే అక్షయంగా అందుబాటులో ఉండే ఈ వనరులు పర్యావరణానికి హాని చేయవు. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న దేశం. 2025కి 262 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకోగా 2030 నాటికి 500 గిగావాట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ తరిగిపోని ఇంధన వనరుల మీద. ఇక సౌరశక్తి గురించి మనం ఆలోచిస్తే ఈ శక్తి అదే సౌరశక్తి తరగనిది, కాలుష్యం లేనిది. మన దేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉండటంతో సంవత్సరంలో 300 రోజులు సూర్యరశ్మి లభిస్తుంది. మరి ఏడాదికి 5,000 ట్రిలియన్ కిలోవాట్ల సౌరశక్తిని పొందుతుంది. సౌరశక్తి ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ప్రస్తుతం అదే 2026 జనవరి నాటికి దేశంలోని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అతిపెద్దది రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా బద్లా సోలార్ పార్క్. ఇది 14,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దీని స్థాపిత సామర్థ్యం 2,245 మెగావాట్లు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ శక్తి కేంద్రం చైనాలోని షింజియాంగ్లో ఉంది. దీని స్థాపిత సామర్థ్యం 5 గిగావాట్లు. దేశంలో సౌరశక్తి ఉత్పత్తిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన PMSGMBY అనే పథకం
2024లో ప్రారంభమైంది అది. దీని ద్వారా 1,00,00,000 ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సిస్టములు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఇక వ్యవసాయ రంగంలో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి కుసుమ్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అలానే బయోమాస్ ఎనర్జీ అనే దాన్ని కూడా పరిశీలిస్తే ఇది జంతు వృక్ష సంబంధ పదార్థాల నుంచి పొందే శక్తి. దీనిలో మున్సిపల్ వ్యర్థాలు, అలాగనే వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాలు, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవటం వల్ల వెలువడే వాయువు ద్వారా బయోమాస్ శక్తి ఉత్పత్తి అవుతుంది. దీనిని వంటకు వెలుతురుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత్లో 11.6 గిగావాట్లు జీడబ్ల్యూ బయోమాస్ శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ శక్తి ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందంజలో ఉండగా తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, బీహార్ ఉన్నాయి. ఇక సముద్ర తరంగాల శక్తి నుంచి కూడా ఇంధనం సంపాదించే క్రమంలో సముద్ర తరంగాలు ఒడ్డుకు వచ్చి తిరిగి లోపలికి వెళ్ళే ప్రదేశాల్లో యంత్రాలు అదే టర్బైన్లను అమర్చడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతిని టైడల్ ఎనర్జీ అంటారు. దేశ తూర్పు పశ్చిమ సముద్ర తీర ప్రాంతం వెంబడి మొత్తం 40,000 మెగావాట్ల టైడల్ శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దేశంలో మొదటి టైడల్ ఎనర్జీ ప్లాంటు కేరళ పశ్చిమ తీర ప్రాంతంలో విజింజం అక్కడ ప్రారంభమైందన్నమాట. ఇక గుజరాత్లోని కచ్, గల్ఫ్ ఆఫ్ కంబాట్, అట్లానే తూర్పు తీరంలోని హుగ్లీ నది ముఖద్వారం, సుందర్బన్లు ఈ టైడల్ ఎనర్జీకి అనుకూల ప్రాంతాలుగా మనకి అర్థమవుతుంది. మనం గనక హైడ్రోజన్ శక్తి గురించి పరిశీలిస్తే హైడ్రోజన్ శక్తిని పరిశీలించడానికి దేశంలో హైడ్రోజన్ ఎనర్జీ బోర్డును ప్రభుత్వం స్థాపించింది. 2023లో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభమైంది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి తద్వారా ఇంధన దిగుమతులను, వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనేది ఉద్దేశం. ప్రస్తుతం హైడ్రోజన్ శక్తి ఉత్పత్తిలో చైనా, సౌదీ అరేబియా, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. ఇక భూతాప శక్తి గురించి మనం పరిశీలిస్తే భూ అంతర్భాగం నుంచి వెలువడే వేడి ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, లద్దాఖ్లోని పుగా వ్యాలీ, ఛత్తీస్గఢ్లోని టాటా పానీ వద్ద ఈ శక్తి ఉత్పత్తికి ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలో 10,600 మెగావాట్ల జియోథర్మల్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని అంచనా. దేశంలో 340 భూతాప శక్తి ఉత్పత్తి ప్రాంతాలు, 113 హాట్ స్ప్రింగులను గుర్తించారు. అదే క్రమంలో మనం ఈ పవన శక్తి దాన్నే విండ్ మిల్ ద్వారా అది ఎట్లా అంటే సంప్రదాయేతర ఇంధనాల్లో పవన విద్యుత్తు చౌకైంది. దీనిలో పవన గతిశక్తి విద్యుత్తుగా మారుతుంది. పురాతన కాలం నుంచి ఓడల్లోనూ పవన మరల్లో పవన శక్తిని ఉపయోగిస్తున్నారు. పవన విద్యుత్ ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి 52 గిగావాట్లని అంచనా. 2026, 2027 నాటికి 63 గిగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. దేశంలో 2030 నాటికి 140 గిగావాట్లకు పవన శక్తి చేరాలన్నది లక్ష్యం. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాముఖ్యతనిస్తూ పవన విద్యుత్తులో ముందున్న రాష్ట్రాల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. పవన శక్తి సాంకేతిక సంస్థను చెన్నైలో నెలకొల్పారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ దేశంలో పవన శక్తి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇక అదే క్రమంలో మనం తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లను కనుక మనం వాటి గురించి తెలుసుకుంటే సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనలో ఇదొక వినూత్న ఆలోచన. ఇక్కడ ఈ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్లను జలాశయాలు, సరస్సులు, కాలవలు, నదులు, చెరువులు అలాంటి నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫాములపై అమరుస్తారు వీటిని. దీనివల్ల విద్యుత్ ప్లాంట్ కోసం వ్యవసాయ క్షేత్రాలు, ఇతర భూములు
కోల్పోవాల్సిన అవసరమే ఉండదు. అంతేకాకుండా నీటి వనరులపై ప్యానెళ్లు ఉండటంతో ఆ నీరు ఎండవేడికి ఆవిరి కాకుండా వృధాను అరికట్టవచ్చు. తెలంగాణలోని రామగుండంలో ఈ తరహా ప్లాంటును 100 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ 2021లో ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే అతిపెద్దది. ఒకే ప్రాంతంలో ఉన్న తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటు ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే విద్యుత్ ప్లాంటు. దీన్ని 2024లో స్థాపించారు. దేశంలో 40,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని స్థాపించే లక్ష్యంతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల స్థాపనకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. సిపిఎస్యు పథకం కింద ప్రభుత్వ సంస్థలు, గృహ వినియోగదారులు వారి నివాస కార్యాలయాలపై ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును ప్రభుత్వ గ్రిడ్కు కలిపి ప్రయోజనాలను కల్పిస్తుంది. అధిక సామర్థ్యం ఉన్న సోలార్ వోల్టాయిక్ ప్యానెళ్ల స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మనకి శిలాజేతర ఇంధన వనరులు, వాటి లబ్ధి గురించి డాక్టర్ గోపగోని ఆనంద్ వారు అందజేసిన ఈ సమాచారాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని మనం అవగాహన నిమిత్తం వినిపించాం. ప్రధానంగా పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు కాబట్టి ఈ అంశాన్ని శ్రోతలు గమనిస్తారని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.